శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 53వ సర్గము ప్రారంభము. మహాబలశాలి అయిన రావణుడు దేశకాలములకు అనుగుణముగా తన తమ్ముడు పలికిన పలుకులను విని అతనితో ఇలా అంటున్నాడు: ఓ విభీషణ, నీవు చెప్పినది యుక్తమే. దూతను వధించుట నిజముగా నింద్యమే. ఈ వానరుని వధించుట మాని వీనికి వేరొక రీతిగా శిక్షిస్తాను. కపులకు వాలము ప్రియభూషణం, కోతులకు తోకే అందం. అదే అలంకారం ఇతని వాలమునకు నిప్పు అంటించండి. కపులకు వాలము ప్రియభూషణము, కావున కాల్చుడు వీని వాలము. వాడవాడలా ఊరేగించండి. అంగవికార బాధతో దీనుడై ఇతని మిత్రులు, ఆప్తులు, బంధువులు అందరూ కూడా ఇతనిని చూడాలి. మండుతున్న తోకతో ఈ కోతిని అంతటా పురమంతటా తిప్పండి అని రావణుడు ఆజ్ఞాపించాడు. రావణుని ఆదేశ వచనమును విన్నంతనే కోపములు కలిగినటువంటి వారందరూ హనుమంతుని వాలమును, చినిగిపోయినటువంటి నూలు వస్త్రములను, తక్కిన గుడ్డలను తీసుకొచ్చి చుట్టారు. వాలానికి రాక్షసులు బట్టలను చుడుతూ వనములలో మోడువారి ఎండి ఉన్న చెట్ల దగ్గర ఉన్నటువంటి కొమ్మలను కూడా తీసుకొచ్చి మధ్య మధ్యలో కట్టారు. నిప్పంటించాలి అనుకున్నారు. తోక మొత్తం కాలిపోతుంది, భగ భగ మండుతుంది. ఇంకా తేలికగా కాలాలి గదా అని రాక్షసులు ఆ వాలాన్ని అమాంతం కొన్ని గుడ్డలన్నిటినీ కూడా తీసుకొని వచ్చి నూనెలో ముంచి నిప్పంటించారు. రోషావేశంతో క్రోధోద్దీప్తుడై బాలసూర్యుని వంటి ముఖకాంతులతో తేజరిల్లుచూ మండుచున్న ఆ వాలముతో ఆంజనేయ స్వామి ఒక్కసారి ఆ వాలాన్ని షప్ అనలా తిప్పాడు. రాక్షసులందరూ పరిగెత్తడం మొదలుపెట్టారు. మళ్ళీ కదలకుండా అలాగే ఉంచాడు వాలాన్ని ఆంజనేయ స్వామి. మళ్ళీ కదలలేదురా వాలము అని గబగబ వచ్చారు. రాక్షసులందరూ కూడా మళ్ళీ చుట్టి నిప్పు బాగా పెట్టారు. సంతోషించారు. బాగా మండుతున్నది. తోక కాలిందా? మండుతున్నదా? నెప్పి పుట్టిందా? ఎవరనుకున్నావురా అని వికటాట్టహాసాలు చేస్తూ, అవహేళన చేస్తూ, వినోదం చూడడానికి, అందరికీ చూపించడానికి నడివీధుల్లోకి తీసుకొని వచ్చారు. ఈ విశేషములన్నీ చూడాలి అని స్త్రీలతో, బాలులతో, వృద్ధులతో రాక్షసులందరూ గుమిగూడటం మొదలుపెట్టారు. రాక్షసులందరూ కలిసి వానరోత్తముని దృఢముగా బంధించారు. ఆ బంధముల నుండి బయటపడగల సామర్థ్యమున్న మహావీరుడు సమయస్ఫూర్తితో తనకు తోచినటువంటి విధంగా ఆలోచించి బంధములన్నిటినీ ఊడదీసుకున్నారు. బంధములన్నీ తెగిపోయినాయి. రాక్షసులు నన్ను బంధించినను వారేమీ చేయజాలరు. నా పాశములు తెంచుకొని ఆకాశానికి ఎగిరి అవసరమైతే వీళ్ళందరినీ చంపివేస్తాను అనుకున్నారు ఆంజనేయ స్వామి. నా స్వామి అయిన శ్రీరాముని కార్యసిద్ధికై ప్రయత్నించుచున్న నన్ను ఈ దుర్మార్గులు రావణుని ఆజ్ఞతో బంధించారు. నేను వారికి కలిగించిన కష్టనష్టముల ముందు ఇది ఏమాత్రమూ లెక్కలోనికి రాదు భావించారు స్వామి. యుద్ధమునందు రాక్షసులందరినీ ఎదుర్కొనుటకు నేనొక్కడనే చాలును. శ్రీరాముని ప్రీతికై ఈ బంధనమును నేను సహించదను. ఈ నెపముతోనైనా లంకను పరిశీలించేటువంటి అవకాశం మరొకసారి లభ్యమవుతుంది అనుకున్నారు ఆంజనేయ స్వామి. ఇంతకుముందు రాత్రివేళ దుర్గ నిర్మాణ విధానమును నేను సరిగా చూడలేదు. ఇది పగటి పూట. ఈ లంకను బాగుగా చూడవచ్చును. దుర్గ నిర్మాణమును చూడవచ్చును. వాస్తు దోషములు నాశనమును చేయవచ్చును. రాక్షసులు మరణ నన్ను బంధించి నా వాలాగ్ని జ్వాలలలో తమ ఇష్టప్రకారము నన్ను బాధింతురుగాక. నా మనస్సునకు క్లేశము ఏమాత్రమూ కలగదు. రాక్షసులు వెంటనే సంతోషిస్తూ మహాబలశాలి తన మనోభావములకు బయటపడనీయకుండా ఉన్నటువంటి కపిశ్రేష్ఠుని పట్టుకున్నారు. క్రూరులైన ఆ రాక్షసులు
శంఖనాదములతో భేరీ భాంకారములతో జబ్బలు తరుచుకుంటూ ఢమా 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 అని వాద్యములన్నీ మోగించుకుంటూ సింహగర్జనలతో ఆ లంకాపురమును ప్రతిధ్వనింపచేస్తూ హనుమంతుణ్ణి తిప్పటం మొదలుపెట్టారు. ఆంజనేయ స్వామి రాక్షసులు తన వెంట నడుచుచుండగా హాయిగా తిరుగుచూ రాక్షసపురమైన లంకను శోధించడం మొదలుపెట్టారు. వానరోత్తముడు విచిత్రములైన రాజప్రాసాదములను, గుప్తములైన భూగృహములను, బాగుగా తీర్చిదిద్దబడిన వీధుల కూడళ్లను పరికించుచూ వెళుతున్నారు. గృహములలో ఇరుకుగానున్న వీధులు, కూడళ్లను, విశాల మార్గములను, చిన్న చిన్న సందులను, రహస్య ద్వారములను, చిన్న గృహములను, ఆకాశమునకు అంటేటువంటి ఎత్తైన భవనములను ఆంజనేయ స్వామివారు చూచారు. రాక్షసులందరూ నడివీధుల నినాదములు చేస్తున్నారు. కూడలి స్థలముల ఆడుచు పాడుచు రామదూత ఇతడే ఇతడే, రాండి రాండి చూడండి అని వాళ్ళందరూ అవహేళన చేస్తున్నారు. మంటలతో కూడి ఉన్న వాలముగల హనుమంతుని చూడాలి అని ప్రతి గృహము నుండి స్త్రీలు, బాలురు, వృద్ధులు కుతూహలముతో బయటకు వచ్చారు. వాలాగ్రం మండుతున్నది. వికృత నేత్రలైన రాక్షస స్త్రీలు ప్రియమైన ఆ విషయమును సీతాదేవితో ప్రస్తావించారు. ఆహాహాహా, ఎంత బాగున్నది, ఎంత బాగున్నది! వానరుని యొక్క వాలమునకు నిప్పంటించారు. తోక కాలి ఆ వానరం పిచ్చి గంతులేస్తున్నాడు. మరికొంచెం సేపట్లో ఆ అగ్ని వానరమును మొత్తము దహించి వేస్తుంది అని విచిత్రంగా సీతా సాధ్వీమణి దగ్గర చెప్పుకున్నారు. ఓ సీతా, ఇంతకుముందు ఎర్రని ముఖము గల ఒక వానరుడు నీతో మాట్లాడి ఉన్నాడు గదా, అతని వాలమునకు నిప్పంటించారు. రాక్షసులు అతనిని నగరమంతా తిప్పుతున్నారు అని వికటాట్టహాసాలతో ఆనందంతో సీతామాత చెంత తెలియచేశారు. రాక్షస స్త్రీలు పలికిన పలుకులు ములుకులై కన్నపుటములను బ్రద్దలు చేసినాయి. ఆనాడు రావణాసురుడు అపహరించినప్పుడు ఎంత బాధ కలిగినదో అంత బాధ ఈనాడు కలిగి విలవిలలాడుచూ అగ్నిదేవుని ప్రార్థించింది. విశాలాక్షి సాధ్వి అయినటువంటి సీతామహాదేవి హనుమంతుని క్షేమము కోరుచూ అగ్నిదేవునకు ఇట్లు విన్నవించుకున్నది. ఓ అగ్నిదేవా, నేను పతిసేవా పరాయణను అయ్యున్నట్లయితే, తపము ఆచరించినటువంటి దాన్నైతే, నేను నిష్కలంక పతివ్రతనే అయితే హనుమంతుని చల్లగా కాపాడు. దేవదేవా, నేను ఏమాత్రమైనను ధీమంతుడైన ఆ రామచంద్ర ప్రభు యొక్క దయకు నోచుకొని ఉన్నచో, నా పుణ్యము ఏ కొంచెమైనను మిగిలియున్నచో మారుతిని చల్లగా చూడు స్వామి. ధర్మాత్ముడైన నా స్వామి నన్ను సచ్చీల సంపన్నగా భావించినచో, తన సమాగమమునకై నేను 1000 కన్నులతో ఎదురు చూచుచున్నట్లు ఎరింగినచో, ఓ హవ్యవాహన, ఆంజనేయుని చల్లగా చూడు. పూజ్యుడు సత్యసంధుడు అయిన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి గట్టెక్కింపగలడేని, ఓ వైశ్వానరా, ఆంజనేయుని చల్లగా చూడు. సీతాదేవి యొక్క ప్రభావమున సాధ్వీమణి అగ్నిదేవుని ప్రార్థించుట వలన హనుమంతునకు క్షేమము కలుగును అని తెలుపుచున్నాడా అన్నట్లుగా మండేటువంటి జ్వాలలు పిల్లగాలులై వీవసాగిని. ఆంజనేయుని యొక్క వాలమునకు అగ్ని జ్వాల మండుతున్నది కాని దానికి సంబంధించిన మంట, బాధ ఆంజనేయునికి కలగలేదు. అప్పుడనుకున్నాడట, ఇది ఏమి, ఇప్పటి వరకు ఈ అగ్ని నన్ను బాధించినది కదా, మంట మండుతున్నది, మంట యొక్క బాధ నాకు లేదే, కారణమేమిటి? ప్రజ్వలిల్లుచున్న ఈ అగ్ని నా శరీరమును ఎలా కాల్చుటలేదు? మహాజ్వాలలతో కనపడుచున్న ఈ అగ్ని నన్ను ఏమాత్రమూ బాధించుటలేదు. నా వాలము చివర ఒక మంచు రాసి పెట్టినట్లున్నదేమిటి? లేదా దీనికి కారణము ఏమై ఉండవచ్చును? ఓహో, నిన్న సముద్రముపై ఎగురుతున్నప్పుడు శ్రీరామునిపై గల ఆదరమున మైనాక పర్వతము నాకు సహాయము చేయుటకై
సముద్రము నుండి పైకి వచ్చెనా? ఇది ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం. సముద్రమునకు ధీమంతుడైన మైనాకునకు శ్రీరామునకు సహాయపడుటకై అంతగా తమకమున్న అగ్నిదేవుడు సైతము ఏల సహాయపడడు? సీతాదేవి కనికరము, రాముని యొక్క దివ్య తేజము నాలో ప్రవేశించి ఉండవచ్చును. సీతాదేవి సందర్శన మహాభాగ్యము వలననా, లేక రామనామ మహిమ వలననా, లేక మా తండ్రి అయిన వాయుదేవునకు అగ్నిదేవునకు స్నేహము కదా? అందుచేతన అగ్నిదేవుడు నన్ను దహింపకుండా ఉండడానికి కారణము. క్షణకాలము ఆలోచించారు. ఈ రాక్షసాధములు రామబంటునైన నా వంటి వానికి బంధించగలిగిరి. సరే, నేను పరాక్రమవంతుడనే అయినచో దీనికి ప్రతీకారము చేసి తీరవలెను. అంతటా మహాబలశాలి అయిన హనుమంతుడు ఆ బంధములను తెంచుకొని ఛేదించుకొని వేగముగా ఒక్కసారి ఆకాశమునకు ఎగిరారు. పెద్దగా గర్జించారు. సర్వశుభ లక్షణ సంపన్నుడైన హనుమంతుడు పర్వత శిఖరము వలె ఉన్నతమైన రాక్షస సంచారము లేనటువంటిది అయిన లంకా నగర ద్వారము మీదకి ఎక్కారు. ప్రతిభాశాలి అయిన మారుతి పర్వతమంత ఎత్తునకు ఎదిగి క్షణములో మరల చిన్న రూపమును పొంది బంధనములన్నీ వదిలించుకున్నారు. ధీశాలి అయిన మారుతి బంధ విముక్తుడు అయిన వెంటనే మరల పర్వత సదృశుడైనాడు. అటూ ఇటూ పరికించి చూచాడు. ఆయన దృష్టి తోరణ స్తంభము మీదనున్న ఇనుప గుదియపై పడింది. మహాబాహుడైనటువంటి మారుతి ఆ ఇనుప గుదియను తీసుకొని ఆ ద్వార రక్షకులను అందరినీ సంహరించారు. యుద్ధమున వీర విహారమరచి రాక్షసులను పరిమార్చి హనుమంతుడు మరల లంకను పరికించి చూడటం మొదలుపెట్టారు. అప్పుడతడు బాగుగా మండుచున్న వాలాగ్ని జ్వాలలలో ఒప్పుచూ కిరణ తేజపుంజములతో విలసిల్లుచున్న సూర్యుని వలె తేజరిల్లారు. ఇది శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 53వ సర్గము సమాప్తము.